అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎక్కువ కాల్షియంతో పాటు టేస్టీగా ఉండే రాగి రవ్వతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఎప్పుడు చేసుకునే జావ కాకుండా ఇలా ఉప్మా ప్రిపేర్ చేసుకోండి. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ రాగి ఉప్మా కోసం మనము పల్లీల చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. మనకి కంపల్సరీగా చట్నీ అనేది కావాలి ఈ రాగి ఉప్మాకి. చిన్న గ్లాస్ పల్లీలు అలాగే 4, 5 పచ్చిమిర్చి వేసి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేస్తున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకొని, తాలింపు వేసుకొని, చట్నీ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి రాగి ఉప్మా కోసం కొబ్బరి చట్నీ కన్నా ఇలా పల్లీల చట్నీయే బావుండిద్ది. ఇప్పుడు రాగి ఉప్మా ప్రిపేర్ చేసుకోవడం కోసం సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే క్యారెట్టు, పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా, చిన్న అల్లం ముక్క కూడా కట్ చేసుకోండి. చాలా బావుండిద్ది అరోమా అనేది. ఇలా అన్నీ ముందే కట్ చేసి రెడీగా పెట్టేసుకుందాము. ఇప్పుడు రాగి ఉప్మా ప్రిపేర్ చేయడానికి రాగి పిండి వాడకూడదండి. ఎందుకంటే మనకి మెత్తగా అనిపిచ్చిద్ది. రాగి రవ్వ మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతుంది గదా! ఇలా మనకి బొంబాయి రవ్వలాగే రవ్వగా ఉంటుంది. అప్పుడు మనకి ఉప్మా అనేది పొడిగా వస్తుంది. రాగి పిండితో అయితే మనం ఇలా ఉప్మా చేసుకుంటే చిన్న పిల్లలనేది పెద్దగా తినరండి. ముద్దగా వస్తుంది. రాగి రవ్వతోనే ఎప్పుడైనా మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుంటే పొడిగా వస్తుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పప్పులనేది కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. మనకి క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు. లేకపోతే తురుమైనా వేసుకోవచ్చు. మీ ఆప్షన్ అండి. క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం అలాగే కొంచెం వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. మనకి తినేటప్పుడు మధ్యలో ఈ వెజిటబుల్స్ అన్నీ పంటికి తగులుతుంటే బావుండిద్ది. అలా ప్లెయిన్ ఉప్మా రవ్వ కాకుండా. టమాటా లాస్ట్‌లో వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కూడా వేసుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్‌లో మాత్రమే మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు మనము రాగితో దోసలు, అలాగే జావ ప్రిపేర్ చేసుకుంటాం గదా! అలా కాకుండా ఇలా ఉప్మా గూడా చేసుకోవచ్చు. చాలా పొడిగా వస్తుందండి. టేస్ట్ మాత్రం చాలా బావుండిద్ది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా గూడా కొంచెం మగ్గిపోయింది గదా! ఇప్పుడు ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసి మరో 2, 3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. మనం రోజు తినే ఆహారంలో ఎక్కువ కాల్షియం ఉండేటట్టు చూసుకోవాలి గదా! ఎక్కువ కాల్షియం మనకి నువ్వుల్లో, రాగుల్లో వస్తుంది. రాగులు ఏ రూపంలో అయినా గూడా మనం రోజు తినే ఆహారంలో చేర్చుకునేటట్టు చూసుకోండి. నేను గ్లాసు రాగులు రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాస్‌కి 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి. కొంతమంది కొంచెం ఉప్మా అనేది పలచగా తినటానికి ఇష్టపడతారు గదా! అటువంటప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ వరకైనా వాటర్ వేసుకోవచ్చు. తర్వాత సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ మొత్తం ఇలా బాయిల్ అయిపోవాలి. మనకి ఈ రాగి ఉప్మాకి రాగి రవ్వ అనేది ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్‌గా ఇలా వేసేసుకోవచ్చు. లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని రాగి రవ్వ వేసుకొని ఇలా కరెక్ట్‌గా ఒక్క నిమిషం పాటు కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకు ఉండలు కట్టకుండా ఉప్మా అనేది ప్రిపేర్ అవుతుంది. పొడిగా వస్తుందండి. మనం ఎక్కడ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. అదే బొంబాయి రవ్వ అయితే ముందే ఫ్రై చేసుకుంటాం గదా! దీన్ని నేను ఏ బొంబాయి రవ్వ కలపలేదండి. డైరెక్ట్‌గా రాగి రవ్వే తీసుకున్నాను. నేను సూపర్ మార్కెట్‌లోనే తీసుకొచ్చాను. కరెక్ట్‌గా ఒక్క నిమిషంలోనే మనకి దగ్గర పడిపోతుంది. రాగి రవ్వ పూర్తిగా ఉడుకుతుందనమాట. 3 గ్లాసులు వాటర్ వేసుకోండి. ఇంకొంచెం పలచగా కావాలంటే హాఫ్ గ్లాస్ వరకైనా వేసుకోవచ్చు. ఎక్కువ టమాటా, ఉల్లిపాయ, క్యారెట్ అలాగే పచ్చిమిర్చి వేసుకుంటే ఈ ఉప్మా అనేది చప్పదనం లేకుండా కొంచెం స్పైసీగా బావుండిద్ది. ఎప్పుడు వైట్ రవ్వతో చేసే ఇడ్లీ, దోస కన్నా ఇలా వారంలో 2, 3 సార్లైనా ఈ ఉప్మా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్‌కి టేస్ట్ వస్తుంది. మనకి ఉప్మా రవ్వ అనేది తయారైపోయింది ఉప్మా. ఫైనల్‌గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలు వేసుకుంటే బావుండిద్దండి. ప్రతి స్పూన్‌కి మనకి పల్లీలనేది తగులుతూ ఉంటాయి పంటికి. మీకిష్టమైతే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు. లాస్ట్‌లో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. మనకు ఉప్మా అనేది చేతికి కూడా అంటుకోకుండా చాలా స్మూత్‌గా పొడిగా వస్తుంది. అరోమా కూడా బావుండిద్ది నెయ్యి వేసుకుంటే. కొంతమందికి నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే రాగి ఉప్మా ప్రిపేర్ అయిపోయింది. చూసారు గదా! కలర్‌ఫుల్‌గా ఉంది. నేనైతే వారంలో 2 సార్లు కంపల్సరీ చేసి పెడతానండి. చిన్న పిల్లలకి కూడా చాలా మంచిది. ఎక్కువ కాల్షియం అందుతుంది ఇలా తింటే. ఎక్కువ రాగులు మనకి తిన్నట్టు ఉంటుంది.
జావ రూపంతో కాకుండా ఇలా ఉప్మా కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఈ రాగి ఉప్మాకి చట్నీ అనేది కంపల్సరీగా ఉండాలి. చట్నీ ప్రిపేర్ చేసుకోండి. ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత తినేటప్పుడు లెమన్ పిండుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాగి ఉప్మా ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్‌ని